myself Vinod, new joining. Nice to meet you. హలో. ఇందాక ఇక్కడికి వస్తే మీరు లేరు, మీరు బిజీగా ఉన్నారని లతా మేడం చెప్పారు. యా వేరే పనిలో నేను బిజీగా ఉన్నాను. మీ ప్రొఫైల్ రెజ్యూమ్ చూశాను. ముందు మీరు బెంగళూరులో వర్క్ చేశారా? అవును మేడం. బెంగళూరులో బాగానే ఉంటుంది కదా, ప్యాకేజ్ కూడా ఎక్కువే అనుకుంటే కదా అక్కడ? అవును మేడం, కానీ పర్సనల్ రీజన్స్ వల్ల జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. ఒక అమ్మాయి మిమ్మల్ని మోసం చేసిందని క్లియర్గా చెప్పండి వినోద్ గారు. ఏం పర్వాలేదు. ఈ మధ్య అమ్మాయిలు ఎంత దారుణంగా తయారయ్యారో. మీలా దెబ్బతిన్న వాళ్ళు చెప్తేనే కదా ప్రపంచానికి తెలిసేది. అవును వినోద్ గారు, ఆ అమ్మాయి పేరు సౌమ్య కదా అన్నారు? అవును మేడం. సౌమ్య. ఈ మధ్యకాలంలో ఆ పేరు ఎంత డేంజరు, ఎంత కన్నింగో తెలుస్తూనే ఉంది. అసలు అలాంటి అమ్మాయిని క్షమించకూడదు. మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. యాక్చువల్గా ఇద్దామని అనుకున్నాను మేడం, కానీ అనుకోకుండా తనే ఫోన్ చేసి కలిసింది. అవునా? ఓ గ్రేట్ వినోద్. ఇంకేంటి, ఎవ్రీథింగ్ హ్యాపీయేనా? ఏం హ్యాపీ సార్. అప్పుడు కలిసి త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. నన్ను బెంగళూరు వెళ్ళిపోమని కూడా చెప్పింది. బట్ నాకెందుకు తనని ఇప్పుడు వదిలి వెళ్ళాలని లేదు. తర్వాత ఫోన్ చేస్తే కూడా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. మరోసారి హ్యాండ్ ఇస్తే ఎలా అని భయమేసింది సార్. అందుకే బెంగళూరు వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండిపోయాను. సచ్చినోడా, ఎంత పని చేసావురా. గుడ్ వినోద్. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాకు గతంలో సమీరా అనే ఒక వేస్ట్ ఫ్రెండ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఫైనల్గా నాకు తన పీడ విరగడైపోయింది. ఇప్పుడు ఆ వేస్ట్ ఫెల్లో గురించి మనం ఎందుకు గుర్తు చేసుకోవడం? పదండి, మనం ఇంటికి వెళ్ళాలి కదా. బామ్మగారు వచ్చేసి ఉంటారు. పనుందన్నారు కదా, వెళ్దాం. సరే. ఓకే వినోద్ గారు, మేము బయలుదేరుతున్నాం. సౌమ్య, వినోద్ గారు ఇప్పటి నుంచి నీతోనే ట్రావెల్ చేస్తారు. వర్క్ చూసుకోండి. ఏంటి, నా జీవితంలో ఏది వద్దని అనుకుంటున్నానో దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కర్మ. వీళ్ళు వెళ్తున్నారు, ఇవాళేగా వీళ్ళకి శోభను మరేం చేసింది. నో, దాన్ని జరగనివ్వకూడదు.